హాయ్ అండి. క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్‌తో అండి. చాలా టేస్టీగా. చూడండి, ముందుగా కావాల్సినవి క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. అన్నీ ఈ విధంగానే కట్ చేసుకున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కూర గిన్నె పెట్టుకుందామండి. కూర గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీంట్లో నేను పోపు గింజలు వేసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం దీంట్లోనే. చూడండి, మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందామండి దీంట్లోనే. ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి దీంట్లోనే. ఎంతో టైం కూడా పట్టదండి. త్వరగానే అయిపోతుంది కర్రీ అయితే. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు అలాగే టేస్ట్‌కి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నామండి. చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదండీ! ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయింది కదండీ! ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లో తగినన్ని వాటర్ పోసుకుందాం. ఒక చిన్న గ్లాస్‌తో పోసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. త్వరగానే ఉడికిపోతుంది క్యాప్సికమ్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ధనియాలు, వెల్లుల్లి, అల్లం నూరుకుందామండి మసాలా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, మూత తీసి చూస్తే కూర మొత్తం దగ్గర పడిపోయింది కదండీ! ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసేసుకుందాము. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా దగ్గరకి ఇలా వండుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కూర అయితే రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.